అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా రెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు కేంద్ర మంత్రి గారు, మర్యాదలు మంచిగా చేసిండు ముఖ్యమంత్రి సారు. సీఎం సారు పునాదేసిండు పింఛన్ల పేరంటానికి. ఇట్లనే బిరబిర నడిస్తే అయిపోవు ప్రతి ఒక్క పనికి. మంత్రి బండి సంజయ్ సారు ఎత్తుకున్నాడు పాట. అట్లా సారు వాడుతుంటే ఆడున్నోళ్ళు మురిసిండ్రట. నిరుద్యోగుల పట్టించుకుంటూనే లేడట వెంకట సారు. గాంధీ దవాఖానా కాడ బల్మీటి కాపిండ్రు బల్మూరి కారు. పెండింగ్లో ఉన్న బిల్లులు ఇస్తనే లేరట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గవర్నర్ సార్ను కలిసిండ్రు సర్పంచ్ సంఘం వాళ్ళు. బేరసారాలు కంపెనీల సెంట్రల్ సర్కారు మంత్రి పీయూష్ గోయల్ సారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండట. ఆ ముచ్చటెరికైనాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఊకుంటాడా? గోయల్ సారు మీరు ఈడిదాకా వచ్చి మా ఇంటికి రాకుండా పోతారా? ఇన్ని షైనీళ్ళు అన్నది అయిపోన్రి, మా మర్యాద కూడా ఎట్లుంటుందో చూడాలని ప్రత్యేకంగా రావాలని స్పెషల్గా పిలిచిండట. సీఎం సారు పిలుపు అందుకున్న పీయూష్ గోయల్ సారు కూడా పొయ్యిండా లేదా చూద్దాం పరి. వారెవ్వ చిన్నగా తుపురు పడుతున్నా కూడా సీదా సీఎం సార్ ఇంటికి కేంద్ర మంత్రి సార్ వచ్చిండు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అంటే సెంట్రల్ సర్కారు మంత్రి గోయల్ సార్కు ఎంత మర్యాద గౌరవము. సీఎం సార్ కూడా పువ్వుల గుత్తి పట్టుకొని ఎదురుగా వచ్చిండు. కారుకాడికి రాగానే నమస్తే అన్న, అంత మంచిదేనా అయ్యా అని పలకరించినట్టు అనిపిస్తలేదు. అంత మంచిదే అని పీయూష్ సార్ కూడా అన్నట్టే గుర్తున్నది కదా. ఇద్దరు కలిసి ఇట్లా ఇంట్లోకి పోయినాక సీఎం అయినాక నేను కూడా తమరిని మొదటిసారి కలుసుడాయే అని శాల్వా కప్పి సన్మానం చేసిండు. సీఎం సార్ కూడా మా ఇంటికి పెద్ద చుట్టం లెక్క వస్తేవి, మా తెలంగాణ మర్యాదలు మీకు కూడా తెలివనివి కావు. చంద్రునికో దారం పోగు అన్నట్టే అనుకుంటావో, ఇంకేమన్నా అనుకుంటావో అనుకోగాని ఇగో శాల్వతోని సన్మానం చేస్తున్నామని సన్మానం కూడా చేసిండు. ఇద్దరు కూడా చిరునవ్వులు చిందించుకుంటా పోటువలకు పోజులు ఇచ్చిర్రు. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సార్ కూడా ఉన్నాడు. మరి సీఎం సార్ సెంట్రల్ సర్కారు మంత్రితోని పోటువ దిగుతుంటే నడమలకు పోతే ఏమన్నా అంటడా అన్నట్టు అనుమాన పడుకుంటూనే పోయి పోటువ దిగినట్టున్నాడు. ఇట్లా వాళ్ళ పలకరింపులు పులకరింపులు అయినాయి. సీఎం సార్ మర్యాదలు ఇంత మంచిగా చేసిండంటే సెంట్రల్ సర్కారు మంత్రి గారు కూడా నిధులు పెద్దెత్తునే శాంక్షన్ చేసేటట్టు ఉండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సార్ ఇంటింటికి తిరుగుకుంటా అమ్మలక్కలను పెద్ద మనుషులను పేరు పేరున పిలిచి పింఛన్లు వంచుతున్నాడట. గెలిచి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే పింఛన్లు వంచే పని ముంగడ వేసుకున్నాడా అంటే వేసుకున్నాడు కాబట్టి ఈ ముచ్చట ఈడు దాకా వచ్చింది. చూడండి మీరు కూడా. అగో చూసిరా, సీఎం చంద్రాల సార్ గ్రామ వాలంటీర్ను పట్టుకపోయి ఏలి ముద్ర వేయించిండు. ఎన్నికల ముంగట చెప్పినట్టు పసుపుకోమ పార్టీ సర్కార్ అధికారంలోకి వస్తే 4000 పింఛన్ ఇస్తామని అన్నాడు కాబట్టి సీఎం సారే స్వయంగా ఇంటికి వచ్చి పెరిగిన పింఛన్ అందించిండు. ఇట్లా ముఖ్యమంత్రి సారే ఇంటికి వచ్చి కుద్దుగా అప్పచెప్పేసరికి వాళ్ళు కూడా ఫుల్ ఖుషిగా ఉన్నట్టు అనిపిస్తలేదు. ఆఫీసర్లు అయినా సరే వాలంటీర్లు అయినా సరే ఎవ్వరు కూడా ₹1 తక్కువ ఇయ్యొద్దు, ఎవ్వరిని కూడా కమిషన్లు ఇవ్వమనో లంచం ఇవ్వమనో తిప్పలు పెట్టొద్దని గట్టిగానే చెప్పిండట. అయ్యా చంద్రాల సారు మీరు అన్నమాట మీదనే ఉన్నట్టు అనిపిస్తున్నది కానీ మీ శిష్యునిగా పేరున్న తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ఏమైందో? ఎన్నికల ముంగట ఇచ్చిన హామీని 7 నెలలు దాటి 8 నెలలు కాబోస్తున్నా ఇప్పటికీ అమలు చేస్తలేడు. గెలిచిన వెంటనే 6 గ్యారెంటీలు అన్నాడు, అవి కూడా జాడా పత్తలేదు. ఏదో చేసినామంటే చేసినామన్నట్టు ఫ్రీ బస్సు ఒక్కటి ఫ్రీగా రోడ్ల మీదకి ఇడిచిండు. తదివ వాటి ముచ్చట్లు అడిగినప్పుడల్లా హనుమన్ల పెళ్లి ఎప్పుడు అంటే రోజు రేపే అన్నట్టు ఏమాయా సారు గెలిచిన వెంటనే హామీలు అమలు చేస్తామంటే ఏమాయా అని అడుగుతుంటే సప్పుడు లేదు సై లేదు. అంటే మాటల ఎప్పుడు ఉన్నది కానీ చేతల్లా చేసింది లేదు. ఈ లెక్కన చూసుకుంటే మీరే ఎంతో కొంత నయం అన్నట్టే అనిపిస్తున్నది అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సారు పాట పాడినట. భారతీయ జనతా పార్టీ లీడరు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సారు పాటలు కూడా వాడుతున్నాడా? మరి సారు ఏడనన్నా కచేరీ ఏర్పాటు చేస్తే ఆడికి పోయి వాడుతుండా, ఏదైనా రికార్డింగ్ స్టూడియోకి పోయి ఆడ వాడుతున్నాడా? సారు పాట ఎట్లున్నదో మనం కూడా ఇందాం పారి. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఉన్నోడు లేనోడు అన్న తేడాలేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే
బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా శృతిలేని పాటలా మతిలేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమురా నీటి చుక్కల్లాగా తాటి పూడులాగా నశించిపోకుండా నలుగురితో కలుసుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి వెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా భారత్ మాతకి జై శ్రీరామ్. షేపార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సారుకు నిరుద్యోగులు అడ్డం తిరిగిరట. ముంగడి ఊనియకుంటా వెనకకు రానియకుంటా ఆపుతున్నారట, లొల్లి పెట్టిరట. అగో బల్మూరి వెంకట సారు ఏడికి బయలుదేరిండు. ఏడ కొలువులు రానోళ్ళు బలిమీటికి ఆపిర్రు అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాలి. ఆలస్యం ఎందుకు, పోదాం పర్రి. చూసినరా, సారు కారుకు అడ్డా తిరిగి వి వాట్ జస్టిస్ అని బిగ్గరగా ఒర్రుతుర్రు, గట్టిగానే నాదాలు ఎత్తుకుర్రు. మరి ఇంతగానం మంది ఏడికెళ్ళి వచ్చిర్రు. వెంకట సారు ఏడికి పోయిండంటే గాంధీ దవాఖాన్ల నిరుద్యోగుల కోసము దీక్ష చేస్తున్న మోతీలాల్ సార్ను కలిసేదందుకు ఇట్లా బల్మూరి సార్ పోతే అడ్డం తిరిగి లొల్లి చేసిర్రట. షేపార్టీ ఎమ్మెల్సీ అయితే నిరుద్యోగులకు అండగా ఉంటావనుకుంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారు, వీళ్ళు వాళ్ళైతారు అన్నట్టు 6 నెలలు దాటంగానే వాళ్ళది దొక్కినట్టు వాళ్ళతో వాళ్ళనే ఓవడితివి. నువ్వు కూడా వాళ్ళ దాంట్లో కలిసిపోయినవు. అప్పట్లో బల్మూరి వెంకట విద్యార్థుల తరపున పోరాడే బలమైన లీడర్ అని పేరుండే. ఇప్పుడు అధికార పార్టీలో చేరంగానే బలహీనమైన వెంకట అయిపోతివి అని కోపంతోని సారు కారు దగ్గర మంది అంతా గుమిగుడి మంచిగానే మందలిచ్చిర్రు. చుట్టూ తిరిగి గట్టిగానే సుడిపెట్టిర్రు. అయ్యా బల్మూరి వెంకట సారు, మీరు ఈ విద్యార్థుల గురించి పోరాటం చేసి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్సీ దాకా పోయిర్రు. ఇప్పుడు వాళ్ళ బాధలనే పట్టించుకోకుండా ఇట్లా చేసుడు మీకన్నా న్యాయం అనిపిస్తున్నదా? ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నా అన్నట్టు మీరు ఇట్లా చేసుడు మాత్రము మీ వెనక పొంట అప్పట్లో నడిచిన వాళ్లకు సుతారం నచ్చుతలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిరుద్యోగుల గురించి నోరు ఇప్పి రేవంతం సార్తో మాట్లాడుండ్రి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్పంచుల సంఘం నాయకులు తెలంగాణ గవర్నర్ సార్ను కలిసిర్రట. గవర్నర్ సార్ను కలిసిరంటే కథ పెద్దగానే ఉండే తట్టున్నది. రాజులేని రాజ్యం లెక్క, ఎద్దులేని యవసం లెక్క పల్లెలు పడవ పడుతున్నాయి. ఎన్నికలు ఇంకా వెట్టకపోడు ఏందని అరుచుకునేందుకు పోయినరా? ఇంకేమైనా ముచ్చట అరుచుకునేందుకు పోయినరా? మనం కూడా తెలుసుకుందాం పరి. గవర్నర్ సార్ అపాయింట్మెంట్ తీసుకొని ఇట్లా సార్ను కలిసేది అందుకు పోయిర్రట. మరి ఎందుకు పోయినరు, ఏం కథ అంటే సర్పంచుల పదవులు పోయి కూడా 6 నెలలు గడిచిపోయాయి, 7 నెలలు ఒడిచిపోయాయి, 8 నెలలు దగ్గర పడబట్టే. కానీ రావాల్సిన నిధులు రూపాయి వస్తలేవు. ఎక్కదీపమూలే గ్రామాలను ఎలిగిద్దామని ఊర్ల పొంట సర్పంచ్ గిరి ఎలగబెట్టినప్పుడు పల్లెల్లో పనులు చేపియాలని కొందరు మొగ సర్పంచులు పెళ్ళాల పేయిల మీద బంగారాను పుస్తెల తాడుతోను సహా కుదబెట్టి పైసలు తెచ్చిర్రట. కొందరు ఆడ సర్పంచులు మొగ సర్పంచులు పతారతోని మిత్తికి తెచ్చుకున్నారట. ఊర్లలో పనులు చేయించిర్రట. అప్పులు తెచ్చి పనులు చేయిస్తే ఆ పైసలు ఇయ్యకుండా తిప్పలు పెడుతుర్రు. 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలనే పరిస్థితి దారుణాతి దారుణంగా ఉందనుకుంటే షై సర్కారు ఏలుబడిలో కూడా మాజీ సర్పంచులకు శని పట్టుకున్నట్టే ఉన్నది. ధనలక్ష్మి తలుపు తట్టింది లేదు. దరిద్ర లక్ష్మే మాజీ సర్పంచుల ఇండ్లల్లా పెద్దపీట వేసుకుని కూర్చున్నదట. ఊర్లల్లా చేసిన పనులకు ఈ షై సర్కారులనన్నా బుడ్డ పైసా చేతికొచ్చింది లేదని గవర్నర్ సార్ ముంగట ఎత మొత్తమే లవోసుకుర్రట. గ్రామ ప్రథమ పౌరుల గోడు ఇన్న రాష్ట్ర ప్రథమ పౌరుడు తెలంగాణ ముఖ్యమంత్రి సారు చెవుల ఈ ముచ్చట చేసి ఏమన్నా సాయం అవుతాడో, సర్పంచ్ ఎన్నికలు కూడా ఎప్పటి సందని తెలుసుకుంటాడో ఏమో. గవర్నర్ సార్ తెలుసుకుంటే ఈ ముచ్చట మనదాకా కూడా మా వస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మెడలోంచి సెల్లలు కప్పి రేవంత్ సారు షేపార్టీలకు తీసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు బుడ్డ లీడర్లకు సుతారం నచ్చుతలేదు. ఈయనగాసిన సేనును నక్కలపాలు చేసినట్టు ఇన్ని దినాలు మేము పార్టీని ఓ తొవ్వకు తీసుకొస్తే వాళ్ళను పార్టీలకు ఎట్లా తీసుకుంటావని ఇగో ఇట్లా నినాదాలు ఎత్తుకుంటారు. ఇన్నరా మొన్న కారుకు కాలిచ్చి శైల కాళయాదయ్య సారు చేతులు కలిపినందుకు వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ సారు నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఇక చెప్పుండ్రి సారు. 10 ఏళ్ల కొనుక్కు చేసిన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఏడుంది, అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏడుందని చెప్పిన ఈ ఎదవ ఈ దొంగ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రానికి సిగ్గు శరం ఉండాలని మరొకసారి నేను కోరుకుంటూ, ఎట్లయితే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే మేము పార్టీ తీసుకురో రేవంత్ అన్న కూడా చెప్తున్నాం, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడున్నదని ఎత్తిపొడిచిన ఎమ్మెల్యే కాలే యాదయ్య సారే ఇప్పుడు అధికారంలోకి రాగానే చేయి పార్టీ చెల్లగప్పుకున్నాడని ఇట్లా అంటున్నాడు. ఏమో అంటారు చూడుండ్రి, బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఏ రోటికాడి పాట ఆ రోటికాడ వాడాలన్నట్టు అధికారంలో ఏ పార్టీ ఏలుబడిలో ఉంటే ఆ పార్టీలకు ఇజ్జతమానము అన్ని ఇడిచిపెట్టి పోయేటట్టు ఉండరు కదా కాలే యాదయ్య సార్ అసొంటి కరడు కట్టిన అవకాశవాదులు. అయినా పార్టీలు ఫిరాయించే ఎమ్మెల్యేలను రాళ్లతోని కొట్టుమని కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పట్లో పిలుపునిచ్చిండు రేవంతం సారు. ఆయనతో ఆ మాటలు యాదికొచ్చి కాంగ్రెస్ లో చేరినోళ్ళని చేరినట్టు రాళ్లతో కొడతారా ఎట్లా రేవంతం సార్ అభిమానులు. అయినా 10 ఏళ్ల కింద టీఆర్ఎస్ అలియస్ బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలకు వచ్చినప్పుడు కూడా గొర్రెలను కదా మందలకు తోలుకున్నట్టే వచ్చిన ప్రతి కాంగ్రెస్ లీడర్ను ఇట్లనే కండువాలు కప్పి కారు పార్టీలో షరీకు చేసుకుండు. ఇప్పుడు అట్లనే రేవంతం సార్ చేస్తున్నట్టు నడు వంతుకు ముట్ట చెప్తుండేమో అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. షాట్ల చేపలు పోసి పిల్లులకు పంచాయతీ పెట్టినట్టే చేస్తున్నట్టున్నాడు కదా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు. తెలంగాణకు మళ్ళీ సీఎం అయ్యిండు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటుండు, ఏలుబడి మంచిగా చేస్తున్నాడని అందరూ అంటుంటారు. పంచాయతీ పెట్టిపించే పని ఏం చేసిండు అంటారా? చూడు మీకే అర్థమవుతుంది. చూసినరా, ఇల్లందు మున్సిపాలిటీ ఆఫీసులో పెట్టుకున్న మీటింగుల 3 దినాల సంది మున్సిపాలిటీ సాఫ్ సఫాయి కార్మికులు జీతాలు వస్తలేవని మన కార్యాలయం ముంగటనే ధర్నా చేస్తుర్రు. ఏం చేద్దామని మాట వచ్చిందట. అంతే ఇక చైర్మన్ వైస్ చైర్మన్ల నడమ కయ్యం ముద్రనే ముదిరింది. ఆయనతో చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు సార్ వైస్ చైర్మన్ జానీ పాషాను ఒకటేసిండట. అమ్మా నన్నే కొడతావా అని ఎమ్మెల్యే ముంగటనే మాట అనుకుర్రట. ఎట్లున్నది ముచ్చట, ఆడ మాట్లాడేదేమో ప్రజల సమస్యలు తీర్చేదందుకని సమావేశం ఏర్పాటు చేసుకొని ఇట్లా చేసుడు ఏంది అంటే అక్కడ గులాబీ లీడర్లు కాంగ్రెస్ పార్టీలకు వచ్చుడే కారణం, అందుకే ఇట్లా కయ్యాలు అవుతున్నాయని వినబడుతున్నదట. ఇక చెప్పుండ్రి, సెలిమిగా ఉండే కాంగ్రెస్ లీడర్ల నడుమ ఇట్లా కయ్యాలు అయ్యేదందుకు కారణం సీఎం రేవంత్ రెడ్డి సారేనా కాదా మీరే చెప్పాలి. అయినా ఇట్లా పదవుల మీద పార్టీలు మారుడు మీద పెట్టిన కాయసు ప్రజలకు మంచి చేసుడు మీద ఈ లీడర్లు పెడితే ఒక తెలంగాణ రాష్ట్రం ఏం కర్మ, దేశానికి దేశమే ఎప్పుడో బాగుపడేది కానీ అట్లా కూడా చేస్తారా? అయినా వీళ్ళు కొట్టుకునుడు తిట్టుకునుడికే టైం చాలతలేదు, ఇంకా ప్రజల అవసరాలు తీర్చుడా? ఈ కలియుగంలో అది అయ్యే పనేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పెద్ద పేరున్న మీడియా సంస్థలు అమ్ముడు పోయిర్రట. అగో ప్రజల కోసం ప్రజా గొంతుకై ప్రభుత్వంతో కొట్లాడే మీడియా సంస్థలు అమ్ముడు పోవుడు ఏంది అంటారా? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటే ఇగో ఇనుర్రి మీకే అర్థమవుతుంది. ఇన్నరా మలి సర్కారు మీద కొట్లాడుతున్న నిరుద్యోగుల వార్తలు పెద్ద మీడియా సంస్థలు కావాలనే వాళ్ళ గురించి చెప్తలేవని అంటురు. రోడ్డు పక్క పొంటి పుడ్డమ్ముకునే కుమారి ఆంటీ అసొంటోళ్లను ఆ వీడియోలు బాగా తీసి మంచిగా వైరల్ చేసి చూపెడుతుంటారు. కానీ మా బతుకులు ఆగమైతున్నాయి సారు, ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నాము, మా గురించి చెప్పుర్రి అని ఏ మీడియా సంస్థను ఎంత బతిలాడినా కానీ ఒక్క మీడియా సంస్థలు వస్తలేరట, వార్తలు చెప్తలేరట, అసలు వేస్తనే లేరట వాళ్ళ టీవీలల్లా. ఇప్పుడు ఈ మీడియా సంస్థలు ఎట్లా కూడా మోపోయినాయి అంటే పార్టీకో ఛానల్ అన్నట్టు తయారైనాయి. ఏ రిపోర్టర్ను పోయి న్యూస్ కవర్ చేస్తామంటే మీది ఏ పార్టీ ఛానల్ అని అడిగే కాడికి వచ్చినది. ఆ స్థాయికి దిగజారగొట్టిరు మీడియాను. కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పి రాజకీయం లీడర్లను నిలదీసే ఛానల్లే లేకుండా పోయే కాడికి వస్తున్నది. అయినా జర్నలిజం చేసిన ప్రతి ఒక్కరు జనం కోసం తిప్పలు పడాలి తప్పితే పైసల కోసం పలుకుబడి కోసం తిప్పలు పడితే అది జర్నలిజంకు ద్రోహం చేసినట్టే అవుతుంది. ఆ ముచ్చట కొందరు జర్నలిస్టులకు కూడా తెలుసు, కానీ తెలిసినా చేయాలనే చేస్తారా ఏం కథనో అర్థం కాకుంటున్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆకలి అవుతుందని బయట ఏమన్నా తిందామంటే కూడా భయం అవుతుంది. బిర్యానీ కాడికి వెళ్ళి మొదలు పెడితే బిస్కెట్ల పుడల దాకా అన్నిట్లలో కూడా పురుగులే వెళ్తున్నాయి. ఎందుకు మరీ ఇంత ఘోరంగా తయారు చేస్తుర్రో అధికారులు పట్టించుకుంటలేరా? వాళ్ళేం చేస్తారు తీ అన్నట్టు చూసి చూడనట్టు పోతారని ఇట్లా చేస్తుర్రా ఏం కథ? అన్ని ముచ్చట్లు తెలుసుకోవాలి కదా. ఫుడ్ ఆఫీసర్లు కాలుకు బల్పాలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు. పెద్ద హోటళ్ళ కాడికెళ్ళి మొదలుపెట్టి చిన్న టిఫిన్ సెంటర్ల దాకా అన్ని జల్లెడబట్టినట్టు వట్టి గాలిస్తుంటే ఒక్కొక్క ముచ్చట బయటకు వస్తున్నాయి. పేరు పొందిన పెద్ద హోటళ్లు కూడా కాలం చెల్లిన సామాన్లు సరుకులు వాడుకుంటా 2-3 దినాలు ఫ్రిడ్జుల్లో పెట్టి అమ్ముతున్నాయని ఫైన్లు కూడా వేసిర్రు. అయినా ఇంకా మార్పు కనిపిస్తలేదు. దినం ఏదో ఓ దగ్గర ఒకటి అయితేనే ఉన్నది. మరి ఎందుకు ఇట్లా అవుతుంది అంటే ఏమో గాని ప్రజలు కూడా అవసరం ఉంటే తప్పితే ఎప్పుడు కూడా బయట తినుడు బంద్ చేస్తేనే 10 దినాలు పానాలు మంచిగా ఉంటాయని డాక్టర్లు అంటుర్రు. కోరి రోగం కొనుక్కోవడం కంటే అడ్డమైన హోటళ్ళల్లో తిండి బంద్ పెట్టుడే మంచిది కదా. మేము చెప్పే కాడికి చెప్పినాము, పాటిస్తే మీకే మంచిది, మీ పానాలు మంచిగా ఉండాలని చెప్తున్నాం.
ఓ టీచర్ తవాదలై వేరే బడికి పోతుంటే మీరు మా బడిని ఇడిసి పోవద్దని కొందరు విద్యార్థులు కళ్ళ నీళ్లు తెచ్చుకుంటుర్రు. కాళ్ళు ముంగటికి వేయకుండా అడ్డం తిరుగుతురు. మీరు పోవద్దని పొంగి పొంగి ఏడుస్తురు. ఆ టీచర్ ఎంత మంచోడు కాకపోతే ఇంత బాధతోని స్కూల్కెళ్ళి పోనే పోకమంటారు చెప్పుర్రి. ఆ టీచర్ ఆ పిల్లలను ఎంత మంచిగా చూసుకుంటే ఇంత ఏడుచుకుంటా వెళ్ళిపోకుండ్రి సారు అంటారు. ఇసొంటి టీచర్లు కొందరు ఉన్నారు కాబట్టి ఇంకా కొన్ని సర్కారు బడులకు పోరగాన్లు పోతున్నట్టు అనిపిస్తలేదు. ఈ సార్ లెక్కనే అన్ని గవర్నమెంట్ బడులల్లో మేడాలు సార్లు పిల్లలను ఇట్లనే మంచిగా చూసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో అనిపిస్తున్నది కదా. అయినా నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లెపల్లె సర్కారు బడిలా చదువు చెప్పిన నరసింగప్ప సారు లెక్క అందరూ ఉంటారా చెప్పుండ్రి. గురు శిష్యుల చదువానుబంధం ఎంత గొప్పదో ఈ ఒక్క సంఘటన చూస్తేనే చక్కగా అర్థమవుతుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశానికి ప్రధానమంత్రిగిరి ఎలుగబెడుతున్న నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రము గుజరాత్లో వానలకు రోడ్లు ఎంత చక్కదనంగా ఉన్నాయో చెప్పుకుంటా కేరళ కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు ఎక్స్లకు ఎక్కించి గుజరాత్లో భారతీయ జనతా పార్టీల భాగవతం మొత్తం ఇగో ఇట్లా చూపెట్టిర్రు. దేశ ప్రధాని సొంత రాష్ట్రంలోనే ఇట్లున్నదంటే ఇంకా ఇండియా మొత్తం ఎట్లుంటుందో చూసి మీరే ఊహించుకోండి. చూసినరా వాన ముసురు అందుకున్నదో లేదో రోడ్డు మీద పదన అయిందట. అంతే ప్రయాణం కట్టిన కారు ఇట్లా పయ్యలతోని సహా డాంబర్ రోడ్డు మీద దిగబడ్డదంటే ప్రధానుల వారి రాష్ట్రంలో రోడ్లు ఎంత చక్కదనంగా ఉన్నాయో తెలుస్తలేదు. మరి ఇది ఏడనంటే గుజరాత్ రాష్ట్రానికి సీఎం గిరి ఎలుగబెడుతున్న భూపేంద్ర పటేల్ సారు ఇలాకా గాంధీనగర్లోనే సడాకులు ఇంత చక్కదనంగా పోసిర్రంటే అక్కడి బీజేపీ లీడర్లు కాంట్రాక్టర్ల పనితనం ఎంత మంచిగున్నదో కొట్టొచ్చినట్టు కనిపిస్తలేదు. ఆడనే కాదు ఇంకా అదే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అహ్మదాబాద్ కాడ చూడుండ్రి నగరంలోకి పోయే పెద్ద నడి తోవలనే ఎంత పెద్ద పొక్క పడ్డదో. చూసినరా పెద్ద బాయి బొంద లెక్కనే ఉన్నది కదా. రోడ్డు మంచిగానే ఉన్నదని ఎప్పటిలో ఎవరన్నా రువ్వడి మీద బండ్లు చంపుకపోస్తే పొక్కల వడుడే కదా. ఇసొంటి రోడ్లతోని గుజరాత్ రాష్ట్రంలో ప్రజలు గుప్పిట్ల గుండెలు బిగ్గెర పట్టుకొని బిక్కు అనుకుంటూ ఉంటున్నారట. ఈ ముత్యమంత వానలకే ఇట్లుంటే ఇంకా కుండపోతగా కురిసే వానలతోని ఈడ్చిడ్చి చంపే వర్షాలతోని ఇంకెంత పరిశానం. అయ్యా నరేంద్ర మోడీ సారు దేశం ఎలిగిపోతుంది, బీజేపీలము ఎలగబెడుతున్నామని ఏతులకు పోతుండ్రు. ఇదేనా సారు మీరు దేశాన్ని ఎలిగిచ్చుడు అంటే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతులు సబ్స్టేషన్ కాడికి పోయి లొల్లి చేస్తురట. అగో ఇప్పుడు మళ్ళెందుకు లొల్లి చేస్తుర్రు? కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోకుండా ఇస్తున్నామని ఖుద్దు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారే చెప్పబట్టి అయినా కూడా కరెంటు పోతున్నదా అంటే పోకుంటే రైతులకు ఏం పని పాట లేకుండా సబ్స్టేషన్ కాడికి పోతారా చెప్పుర్రి. ఒక్క పూట కూడా కరెంటు చక్కగా ఇస్తలేరట. అప్పుడప్పుడు మొత్తం తక్కువ చేసి లో వోల్టేజీ ఇస్తుర్రట. ఇదేంది ఇట్లిస్తుర్రు అని పోయి కరెంట్ ఆఫీసర్లను అడుగుదామంటే ఒక్కరు కూడా ఉంటలేరట. ఎప్పుడు కరెంట్ ఆఫీసుల కుర్చీలు ఖాళీగానే ఉంటున్నాయా ఎట్లా? మీదికెళ్ళి ఎప్పుడన్నా పోయి కలబక కలిస్తే ఏమైంది సారు కరెంటు ఇట్లా వచ్చుకుంటూ పోతుంది, తక్కువ కరెంట్ ఇస్తుర్రంటే అంతకంటే ఎక్కువేం రాదు అట్లనే వస్తుందని అంటుర్రట. మేము గట్టే పనులతోని జీతాలు తీసుకుంటారు, మాకు జీతగాలుగా పని చేయవలసిన మీరు మీకు ఓనర్లమైన మా మాటలనే లెక్క చేయకుండా మాట్లాడతారా? మరి మాకు సకాలంలో కరెంటు ఇయ్యనందుకు మీకెందుకు కొలువులు? ఒదిక్కు కటికాకుండా కరెంట్ ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి సారు అంటుంటే మీరు మొత్తానికే ఇస్తలేరు అంటే ఉప ముఖ్యమంత్రి సారే అబద్ధం చెప్తున్నాడా? ఏది ఇయ్యాలనే తాడో పేడో ఏదో ఒకటి తేల్చుకుంటామని మస్తు మందే లొల్లికి దిగిండ్రు. అయ్యా కరెంటు మంత్రి పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు మీరు ఓ దిక్కు 24 గంటలు ఇరాం లేకుండా కరెంట్ ఇస్తున్నాం అంటారు. ఈడ చూస్తేనేమో ఇట్లున్నది. మీరు కావాలని చెప్తుండ్రా, మీ అధికారులు కావాలని చేస్తుర్రా, లేకుంటే నేను ఇట్లనే చెప్తా మీరు అట్లనే చేయండి వాళ్ళతోని సాటుగా ఏమన్నా చెప్తుండ్రా? మీరు ఏమన్నా అనుకోండి సారు, రాష్ట్రంలో మాత్రం మీరు చెప్తున్నట్టు 24 గంటలు మాత్రము కరెంటు చక్క వస్తలేదంటారు ఇట్లా సబ్స్టేషన్లను సుడిపెడుతున్న శ్రమజీవులు. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు ఉన్నాయిలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరించరు. ఇంకెన్ని ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి అన్ని.